జడ్జులను కానీ ఈ సినిమాలో. సో అది సినిమాని సినిమా రకంగానే చూడాలి, కానీ ఇంత దారుణం ఉంటుందా అనిపిస్తుంది. సో ఈ అన్యాయాన్ని అరికట్టడానికి కరుపు అనే ఒక గ్రామంలో ఉండే ఒక దేవుడు సూర్య వచ్చేస్తాడు అనమాట ఈ సినిమాలో. సూర్య దేవుని పాత్ర వేసిన తర్వాత అక్కడ ఈడేంటంటే కన్ఫ్యూజన్ అయిపోతుందంటే ఒక దేవుడిని ఒక నార్మల్ మనిషి చూసేసరికి సినిమా మొత్తం ఉన్న సస్పెన్స్ అంతా సస్పెన్స్ అనేది మొత్తం మనకి ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత సినిమా జోనర్ మొత్తం కామెడీ రూపంగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ సినిమా అయితే తెలుగు ప్రేక్షకులకి ఏ మట్టుకు ఆశించిన విజయం అయితే సాధించలేదని చెప్పుకోవాలి. దాంతోపాటు ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరైతే ఉన్నా అభినయ్ కర్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి వినవడలేదు అనమాట. ఎందుకంటే తమిళ్ ఫ్లేవర్ టోటల్గా మిక్స్ అయిపోయి ఉండేసరికి తెలుగు నేటివిటీకి ఇది సరిగా అందలేకపోయింది. దానికి తోడు నేను వెళ్ళిన థియేటర్ వచ్చేసి ప్రశాంత్ థియేటర్ ఫస్ట్ డే వెళ్ళాను. మరి అక్కడ ఎందుకో పబ్లిక్ లేరని మాకు సౌండ్ ఇప్పలేదేమో తెలిసింది. కానీ సూర్యాని ప్రతిసారి చూపించిన విధానం ఎలా ఉంటుందంటే మొత్తం స్క్రీన్ మొత్తం రెడ్ కలర్ ఫాంట్తో ఉంటుంది. సూర్యాని దేవుని టైప్లో చూపించడం కొద్దిగా ప్రతిసారి అది ఆ ఫీలింగ్ బాగలేదనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అయితే నార్మల్గానే సోగానే, ఇక పెద్దగా పాటలకి ఆశించాల్సిన విషయం ఏం లేదు. ఇక ఈ తమిళనాడులో మటుకు ఈ సినిమాకి ప్రత్యేకమైన బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ కరుపు అంటే ఏదైతే ఆ దేవుడు ఉంది ఏదైతే ఉందో అది నిజంగా ఇప్పుడు ఒక ఎలా చెప్పాలి అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన నేటివిటీ ప్రాంతీయ భావం అంటారు కదా, అదే అనమాట. ఎందుకంటే కాంతారకు కూడా అక్కడ ఎంత పెద్ద అప్లాజ్ వచ్చిందో సో అలాగనే తమిళనాడులో ఈ సినిమాకు అప్లాజ్ వస్తుంది. ఇక ఈ సినిమా స్పెషల్గా చెప్పాలి అంటే తెలుగులో మటుకు సోగానే ఉన్నాయి, కలెక్షన్లు కూడా సోగానే ఉన్నాయి. కానీ సూర్యకి ఒక మంచి కంబ్యాక్గా తమిళ ప్రజలకి కంబ్యాక్ అయితే ఉంది. సూర్యని ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి పెద్ద హిట్తో చూడాలనుకుంటున్నారు, అక్కడ ఈ సినిమాని పెద్ద హిట్తో చూశారు. ఇక ఈ సినిమాలో త్రిష విషయానికి వస్తే అసలు యాక్చువల్లీ త్రిష ఎక్కువసేపు మనకు కనిపించదు. ఈ సినిమా మొత్తం డ్రామాటిక్ వేరియేషన్లోనే వెళ్తూనే ఉంటుంది అనమాట. లాస్ట్కి ఇక్కడ మైనస్ పాయింట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఏదైతే స్టోరీ లైన్లో ఒక ఫాదర్ ఒక డాటర్ ఆ బంగారు నగలు మిస్ అయిన తర్వాత అవి అతని చేతికి వచ్చేలోపు ఆ బిడ్డ చనిపోతుంది. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత నుంచి సినిమా మొత్తం డ్రామాటిక్ అంతా చేంజ్ అయిపోయి సినిమా అంతా ఒక నెక్స్ట్ జోనర్కి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ కొద్దిగా డిఫాల్ట్ అనిపించింది. కథ మట్టుకు అలాగనే ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ మట్టుకు ఓకే, సెకండ్ హాఫ్ అయితే నార్మల్గా. మళ్ళీ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా తీయబోతున్నారు, అది పొలిటికల్ వర్సెస్ దేవుడు. సో చూద్దాం మరి ఇక నెక్స్ట్ పార్ట్ అయితే ఎలా ఉంటుందనేది మనకైతే తెలియదు. ఈ వీడియో మటుకు ఇదనమాట. నాకైతే వీరభద్రుడు సినిమా సోగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. జై హింద్.